హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఆర్‌జేకే తెలుగు వ్లాగ్స్. నేను రూప. ఈరోజు మనం పాలకూర, చుక్కకూర, మామిడికాయ కలిపి పప్పు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా చుక్కకూర ఒక 3 కట్టలు, పాలకూర ఒక 6 కట్టలు తీసుకోండి. తీసుకొని వాటిని కట్ చేసి పెట్టుకోండి. అలానే మామిడికాయలు ఒక 4 మామిడికాయలు తీసుకోండి. అంటే ఆకుకూరకి, పప్పుకి తగ్గ మామిడికాయలని తీసుకోండి. నేను ఒక 4 మామిడికాయలు తీసుకుంటున్నాను. కుక్కర్‌లో ఒక 2 కప్పుల కందిపప్పు వేసుకోండి. అలానే ఒక అరకప్పు దాకా శనగపప్పు వేసుకొని, కొన్ని వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకోండి. పప్పుని బాగా వాష్ చేసుకున్న తర్వాత పప్పు ములిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక 4 అవర్స్ అయినా నానపెట్టుకోండి. ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు, ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ కల్లుప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఈ పేస్ట్ని అలా పక్కన పెట్టుకోండి. ఈలోగా మనం నానబెట్టుకున్న పప్పులో కట్ చేసి పెట్టుకున్న చుక్కకూర, ఇంకా పాలకూర, ఇంకా మామిడికాయ ముక్కలు వేసి మూత పెట్టి 2 విజిల్స్ దాకా రానివ్వండి. చూసారుగా మన పప్పు ఉడికిపోయింది. దీన్ని స్మాషర్తో కొద్దిగా స్మాష్ చేసుకుందాం. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ దాకా పసుపు, 2 టీ స్పూన్ల ఉప్పు, అలానే ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ వేసి బాగా కలుపుకొని ఇంకొక 5 నిమిషాల దాకా స్టవ్ మీద పెట్టి ఉడికించుకోండి. ఈలోగా ఒక వెల్లుల్లి రెబ్బ, అలానే 2 టీ స్పూన్ల దాకా జీలకర్ర వేసి బాగా దంచుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక చిన్న ప్యాన్లో 2 టీ స్పూన్ల దాకా నూనె వేసుకొని అందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఇంకా ఆవాలు, 4 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి తాలింపు పెట్టుకొని ఉడికిపోయిన మన పప్పులో వేసుకొని కలుపుకోండి. అంతే, ఎంతో రుచికరమైన కమ్మటి పాలకూర, చుక్కకూర, మామిడికాయ కలిపిన పప్పు రెడీ. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంఆర్‌జేకే తెలుగు వ్లాగ్స్ అని సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.